సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ ఆర్డర్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వీడియో. గైస్ ఈరోజు ఎడిపోతున్నాం అంటే స్వర్ణగిరి అయితే పోతున్నాం. గైస్ మొత్తం అయితే రెడీ అవుతారు మా ఫ్యామిలీ అంతా. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కినాం అనమాట. ఇప్పుడే గన్పూర్ అయితే దాటినాం. అందరికి సీట్లు అయితే దొరికినాయి, కానీ ఘోరంగా ఫస్ట్ టైం అయితే ఘోరంగా అయితే ఉరికిచ్చిండు మా డాడీ. ఎందుకంటే అసలు ట్రైన్ అందలే అనమాట. మేము అందరం రెడీ అవుతా అంటేనే చూసినాం, అంటే ట్రైన్ లేట్గానే వస్తుంది కదా అని చూసినాం. కానీ మనకు వేర్ ఇస్ మై ట్రైన్లో చూస్తే ఆల్రెడీ అది మనకి దగ్గర దాకా వచ్చేసింది. ఒక హాఫ్ అన్ అవర్లో మనకైతే స్టేషన్లు ఉంటుంది. ఇక ఎవరు లేవలే, కొందరు లేవలే, కొందరు రెడీ అవుతారు, రెడీ కాలే అనమాట. సో అందరం టకటక రెడీ అయ్యి ట్రైన్ దాకా ఉరికొచ్చినాం. ఇట్లా ఉరికొచ్చుడుతోనే ట్రైన్ వచ్చింది. సో గైస్ మస్ట్ ఇన్సిడెంట్ అయితే అయిందనమాట. సో ఇప్పుడే మనమైతే దాటినాం గన్పూర్. సో గైస్ ఇప్పుడు వచ్చేసరికి రఘునాథ్పల్లి దగ్గర అయితే ఆగినాం అనమాట. చూసి ఆ బోర్డు, ఇప్పుడైతే అక్కడ ఆగినాం. గైస్ ఫైనల్లీ వచ్చేసినాం అనమాట భువనగిరికి. సో గైస్ మొత్తానికి అయితే భువనగిరి అయితే రీచ్ అయినాం అనమాట. సో గైస్ ఫుల్ అయితే కష్టపడ్డాం. ఎందుకంటే ఫ్యామిలీ అంతా, అంటే మా మమ్మీ వాళ్ళు, మా అక్క వాళ్ళు ఉడకలేక వేళ్ళు. ఎందుకంటే లేవలే నైట్ నా బర్త్డేగా. ఫస్ట్ ఎందుకు వచ్చినామో చెప్తా. ఫస్ట్ భువనగిరి రావడానికి ఏంటి అంటే స్వర్ణగిరి టెంపుల్ చూడడానికి. ఈరోజు నా బర్త్డే అనమాట. కామెంటర్లో చెప్పండి హ్యాపీ బర్త్డే అని, నేను థ్యాంక్ యూ అని చెప్తా. చెప్పిల్లనుకో థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో గైస్ ఎందుకు వచ్చినామంటే నా బర్త్డే చెప్పినా కదా. సో మా మమ్మీ వాళ్ళు, మా ఫ్యామిలీ అందరు నా బర్త్డే కోసం వచ్చిళ్ళు. ఇక ట్రైన్ అంతా చూసుకోలే మేము, నీకు ఆల్రెడీ చెప్పే ఉంటా. ట్రైన్ చూసుకోలే. మళ్ళీ ఒకసారి వేర్ ఇస్ మై ట్రైన్లో చెక్ చేస్తే దగ్గర వరంగల్ వచ్చేసింది. మేము కాకిపేటలో ఎక్కుతాం. సో హాఫ్ అన్ అవర్ టైం ఉంది. టక్క రెడీ అయినాం. ఇద్దరు లేవలే, మా తమ్ముడు మా అన్న లేవలే. టక్క రెడీ అయిపోయినాం అనమాట. వచ్చేసినాం. ఇక టక్క రెడీ అయిపోయి ఆటో ఎక్కేసి వచ్చేసినాం. మేము టికెట్ తీసుకొని ఊరుకుడుతాను. ఆ క్లిప్ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అసలు ఆ టెన్షన్లో అంతా మర్చిపోయినా నేను. మొత్తం ఊరుకొచ్చినాం. ఇక మొత్తానికి ఇక ఇట్లా అడిగేసినాం. ట్రైన్ ఇట్లా మూవ్ అవుతాం. అండ్ మూవ్ అంటే వచ్చింది, అప్పుడు ఇట్లా వచ్చింది, ఆగింది, ఎక్కినాం. సీట్లు అంతగా ఏం దొరకలే. ఎక్కడ దొరికినాయి, రఘునాథ్పల్లి కాడ దొరికినాయి అనమాట. ఒక ఫుల్ సీట్ మొత్తం. ఇక అందరం కూర్చేసుకున్నాం. అంతా సెటిల్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్ని ఆటో వేసుకొని వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి అయితే భువనగిరి ఫోర్ట్ అయితే కనబడుతుంది అనమాట. మా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంటే టిఫిన్ చేస్తాను. అక్కడికి పోయినాక ఏం తినంగా ఇక చూడండి భువనగిరి ఫోర్ట్. ఇది ఎక్కడానికంటే దగ్గర 2 hours టైం అయితే పడుతుందంట. మేము మరి ఎప్పుడు ఎక్కలే, చూద్దాం, ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం ఎక్కడానికి. సో గైస్ ఫైనల్లీ భువనగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళి అయితే ఇప్పుడే బయటకు వెళ్ళినాం. ఇప్పుడు ఆటో తీసుకొని అయితే పోవాలి. ఆటోస్ ఇక్కడే ఉంటాయి అనమాట. సో గైస్ ఇప్పుడు ఒకసారికి ఆటోలో అయితే పోతున్నాం అనమాట. ఫైనల్లీ ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వచ్చుడుతోనే చూడండి, మస్తుంది కదా. ఎంత కార్లు ఫుల్. ఇవాళ రష్యా ఉంది, సండే కదా. చూద్దాం, మంచి కార్లు అన్నీ ఉన్నాయి. సో గుడి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కార్స్ కూడా కాదు, బైక్స్ అన్ని, ఏ వెహికల్స్ ఉన్నా ఇక్కడైతే పెట్టవచ్చు. ఇక్కడైతే తిప్పవచ్చు అనమాట. చెప్పులు లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడే తీయాలి, ఛార్జ్ చేస్తారు. ఇక మా తమ్ముడు కూర్చున్నాడు. చిన్న ఫౌంటైన్ టైప్లో ఉందన్నమాట ఇక్కడ, వాటర్ ఫాల్స్. అండ్ ఇటు సైడ్ మన స్టెప్స్, ఇక గుడి అనమాట. ఇక పోతున్నాం లోపలికి. మస్తు లేట్ అయిపోయింది ఇప్పటికే. సో గైస్ ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి అన్నమాట. మొత్తానికి స్టెప్స్ అయితే ఎక్కుతాను అనమాట. ఇక బ్యాక్ సైడ్లో చూడండి స్టెప్స్ ఎక్కుతాను. మస్తు పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట నాకు. ఇటు సైడ్ వచ్చేసరికి పైకి వచ్చేసిన
మీకైతే వ్యూ చూపిస్తా. అది భువనగిరి ఫోర్ట్ అయితే ఉందన్నమాట. చూడండి క్రేజీగా అయితే కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఒకసారి గుడిని అయితే చూపిస్తా. ఇంతసేపు చూసిల్గా, ఇప్పుడు ఒకసారి వైడ్ యాంగిల్లో చూపిస్తా ఎట్లుందో చూడండి. క్రేజీగా అయితే వస్తుంది. సో గైస్ ఇప్పుడైతే కిందికైతే వచ్చినాం. మొత్తం అయిపోయింది దర్శనం అట్లా. మీ అంతా చూసిల్లు కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇంటికైతే పోతున్నాం. నీకు ఎంత ఖర్చు అయింది మొత్తం డీటెయిల్స్ చెప్తా ఇప్పుడు వినండి. ఫస్ట్ మేము పొద్దున్నే లేచి రెడీ అయినాం. కాకతీయ అనే ఎక్స్ప్రెస్ వరంగల్లో ఉంటుంది అనమాట. పర్ పర్సన్ 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో 70 రూపీస్ ఎక్కి మనమైతే భువనగిరిలో తిరగాలి. భువనగిరి వరకు అయితే మనకు 70 రూపీస్ అయితే తీసుకుంటారు. భువనగిరిలో దిగినాక ఆటోస్ అయితే ఉంటాయి. ఒకవేళ పర్ పర్సన్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. రావచ్చు. ఒకవేళ ఫ్యామిలీతో అయితే ఇక మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారు. డైరెక్ట్ తీసుకొస్తాడు స్వర్ణగిరి అనేసరికి. ఇక్కడ దించుతాడు. లోపల కూడా చిల్లర ఖర్చులు అయితే ఉంటాయి. సో గైస్ ఇట్లయితే రావచ్చు అనమాట. పర్ పర్సన్ అయితే 70 ట్రైన్. ఒకవేళ ఫ్యామిలీతో వస్తా అంటే కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. గైస్ ఒకవేళ మీరు కార్గోలో వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఛార్జ్ అయితే ఉంటుంది. ఒక 20 or 30 అయితే ఉంటుంది. బైక్ అయినా కార్ అయినా ఏ వెహికల్ అయినా మీరైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇటు దగ్గరలో యాదగిరి గుడి ఉంటుంది. ఒకవేళ మాకు పాసిబుల్ అయితే ఇప్పుడైతే విజిట్ చేస్తాం, లేకపోతే తర్వాత ఎప్పుడైనా చూసుకుంటాం. ఇప్పుడే ఇందాక చూసిలుగా మా తమ్ముడు ఇది చెప్పిండు, మా యాదగిరి గుట్ట వచ్చినామని. లోపలికి ఫోన్ అలో లేదు. స్టార్టింగ్లోనే కౌంటర్లు అయితే ఇచ్చేయాలి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కిందికి పోయి ఇంకో బస్సు పట్టుకొని ఇంటికైతే పోవాలన్నమాట. కిందికి పోయినాక మీకైతే చెప్తా. ఇప్పుడే కిందికైతే వచ్చినాం అనమాట. ఇక వ్యూ చూడండి, కొండది సూపర్గా అయితే ఉంది. మీకైతే ఇక్కడ నుంచి పైకి ఫ్రీ బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. ఒక 10 minutesకో బస్సు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మన రైల్వే స్టేషన్కి. ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. బ్యాక్ సైడ్లో చూడొచ్చు మీరు. గైస్ యాదగిరిగుట్ట కాడ ఎందుకు బ్లాక్ తీయాలంటే ఫోన్ అనేది లాకర్లోనే ఇచ్చి పెట్టాలి స్టార్టింగ్లోనే. మళ్ళీ పై నుంచి తెచ్చుకోవచ్చు దర్శనం కంప్లీట్ అయినాక. ఇక మేము తెచ్చుకోలేను, కింది నుంచి పైకి రావాలన్నమాట. సో ఏం తెచ్చుకోలే. ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిటింగ్. కాకతీయ ట్రైన్ పొద్దున వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. సాయంత్రం రిటర్న్ అయితే ఉంటుంది మన హైదరాబాద్ నుంచి. మన యాదగిరిగుట్ట స్టేషన్లో అయితే ఆగినాం అనమాట. సో గైస్ ఇక్కడతోటి వ్లాగ్ని అయితే ఎండ్ చేయబోతున్నా. మీకు నచ్చింది కావచ్చు. మరి కొత్త వ్లాగ్లో మీకు కలుతా. టేక్ కేర్, బాయ్ బాయ్.